నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బోధిసత్వుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు బౌద్ధ ధమ్మము పుస్తకంలోని 4వ అధ్యాయం మొదటి భాగము మతము ధర్మము. మతము అనగా ఏమిటి? మతం అనే పదానికి ఒక స్థిరమైన అర్థం అంటూ లేదు. మతం అనే పదానికి పలు విధాలుగా అర్థం చెప్పబడుతున్నది. మతం అనేది దశల వారీ రూపాంతరం చెందడమే అందుకు కారణం. ఒక దశలో మతం అంటే ప్రచారంలో ఉన్న భావనకు, ఆ తర్వాత దశలో ఏర్పడిన భావనకు ఏమాత్రం పోలిక ఉండేది కాదు. ఆ విధంగా మతం అనే పదానికి దశల వారీగా అర్థం కూడా మారుతూ వచ్చింది. ఆ కారణంగా మతం అనే పదానికి ఒక ఖచ్చితమైన అవగాహన ఏర్పడలేదు. ఆ విధంగా వివిధ కాలాల్లో వివిధ అర్థాలతో మతాన్ని అవగాహన చేసుకోవడం జరిగింది. ఆకాశంలో ఉరుములు మెరుపులు ఏర్పడడం, వర్షాలు వరదలు రావడం ఎలా జరుగుతుందో గ్రహించలేని ఆదిమ మానవులు ఆ ప్రకృతి వైపరీత్యాలను శాంతింపచేసేందుకని మాయలు మంత్రాలు ఉపయోగించేవారు. ఆ దశలో మతం అంటే వారి దృష్టిలో మాయలు మంత్రాలు మాత్రమే. రెండవ దశలో కొన్ని నమ్మకాలు, ప్రకృతి శక్తుల్ని ప్రసన్నం చేసుకునేందుకై కొన్ని క్రతువులు, యాగాలు, పూజలు, యజ్ఞాలు చేయసాగారు. ఆ విధంగా మతం అంటే ఈ నమ్మకాలు, విధులు నిర్వహించడం అనే అర్థాన్ని సంతరించుకున్నది. అయితే ఈ దశలో వారు చేస్తున్న మత విధుల ఆధారంగా మతానికి అర్థం చెప్పబడింది. ప్రకృతి శక్తుల వెనక ఏదో ఒక అతీత శక్తి ఉండడం వలనే ఈ వైపరీత్యాలు జరుగుతున్నవనే భావన ఏర్పడడంతో మతమనగా చెప్పబడే అర్థంలో కీలకమైన మార్పు జరిగినది. అది ఆదిమానవుడు ఊహించని విషయం. ఈ దశలో మతం అంటే మాయలు మంత్రాలు అన్న భావన తుడుచుకుపోయింది. ఈ అతీత శక్తిని మొదట క్రూరమైనదిగా అంటే సైతానుగా భావించారు. కానీ ఆ తర్వాత అది పూజనీయమైనదిగా అంటే శివరూపం భావించడం జరిగింది. అతీత శక్తి చాలా క్రూరమైనది భావించబడిన దశలో దాన్ని శాంతింపచేయడానికి క్రతువులు, యజ్ఞాలు, యాగాలు జరిపినట్లే పూజనీయమైనదిగా భావించబడిన దశలో సైతం దాన్ని ప్రసన్నం చేసుకోవడానికై అనేక రకాల పూజా విధులను కొనసాగించారు. ఈ అతీత శక్తినే ఆ తర్వాత కాలంలో దేవుడని, సృష్టికర్త అని అన్నారు. యావత్ ప్రపంచాన్ని మానవుణ్ణి ఈ దేవుడే సృష్టించాడన్న భావనతో 3వ దశ మొదలైనది. ఆ తర్వాత మానవుడికి ఆత్మ అనేది ఒకటి ఉన్నదని, అది శాశ్వతమైనదని, మానవుడు చేసే మంచి చెడులకు ఈ ఆత్మ దేవునికి సమాధానం చెప్పుకోవలసి ఉంటుందన్న భావన సైతం ఏర్పడింది. ఈ విశ్వాసాల ఆధారంగా ఒక రూపును సంతరించుకున్నదే మతం. దేవుడు అనే వాడు ఒకడున్నాడని, ఆత్మ అనేది ఉన్నదని, మానవుడు చేసే చెడు కార్యాల నిర్మూలనకై పూజలు, క్రతువులు, యజ్ఞాలు చేయడం ద్వారా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనే నమ్మకాలపై రూపొందినదే మతంగా నేడు గుర్తించడం జరుగుతున్నది. ఈ కథనం ద్వారా మనకు ఏమర్థమవుతుందంటే, మతం అనే పదానికి అర్థము, దాని పుట్టుక, రూపాంతరము, అభివృద్ధి గురించి మనకు ఒక అవగాహనకు వస్తున్నది.
ఈ మతం అనే పదానికి ఒక స్థిరమైన భావన లేదు. అది వివిధ దశలో దాని యొక్క అర్థం మారుతూ వస్తూ ఉన్నది. మొదట మాయలు మంత్రాలుగా ప్రారంభమైంది. తర్వాత ప్రకృతి శక్తుల్ని శాంతిపరచడం కోసం యజ్ఞాలు పూజలుగా మారింది. అంటే యజ్ఞాలు పూజలు చేయడమే మతంగా చెప్పబడింది. తర్వాత చివరికి ఒక అతీత శక్తి మీద విశ్వాసంగా మారింది. దేవుడి మీద విశ్వాసంగా. ఆత్మ శాశ్వతమైనది. మానవుడు చేసే మంచి చెడులకు ఈ ఆత్మ దేవునికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్న భావన సైతం ఏర్పడింది. అంటే మనకు పూర్తిగా ఈ కథనం ద్వారా ఏమర్థం అవుతుందంటే, మతం అనేది మానవ జ్ఞానము, భయాలు, విశ్వాసాల ప్రకారం దశల వారీగా మారింది. ప్రస్తుతం మతం అంటే దేవుడు, ఆత్మ, పూజలతో కూడిన నమ్మకాల సమాహారం అని చెప్పవచ్చు. దేవుడు, ఆత్మ, పూజలతో కూడిన నమ్మకాల సమాహారం. జై భీమ్. నమో బుద్ధాయ.